నెల్లూరు జిల్లా రాజకీయాల్లో లేడీ డాన్ అరుణ సృష్టించిన ప్రకంపనలు మరవకముందే మరో డాన్ భాగోతం వెలుగులోకొచ్చింది. గంజాయి బ్యాచ్ ని మెయింటైన్ చేస్తూ సిపిఎం నేతను దారుణంగా హత్య చేయించింది. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుండగా ఆమె ఏ పార్టీకి మద్దతురాలు అనే దానిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సింహపురి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గంజాయి డాన్ అరవకామాక్షి వ్యవహారంలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగులు పేలుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసుకుని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుంటే అందుకు దీటుగా శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. సిపిఎం నేత పెంచలయ్యను హత్య చేసిన నిందితులు టీడీపీ వారేనంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి చేసిన ఆరోపణలకు సమాధానంగా ఆధారాలు ఇవిగో అంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. దీంతో నెల్లూరు రాజకీయం హీటెక్కింది. గత ఎన్నికల్లో అరవకామాక్షితో పాటు పాలకీర్తి రవి, వారి అనుచరులు ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అందుకు సంబంధించిన ఫోటోలను రెండు పార్టీలు సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఈ వ్యవహారంపై వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసులోని నిందితులందరూ శ్రీధర్ రెడ్డి అనుచరులేనంటూ ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి హత్యలు రూరల్ నియోజకవర్గంలోనే జరుగుతున్నాయని, అందుకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పశ్చాత్తాపపడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సర్వేపల్లిలో రాజకీయాలు చేసుకునే కాకాని గోవర్ధన్ రెడ్డికి రూరల్ రాజకీయాలు ఏం తెలుసంటూ నిలదీశారు. ఎన్నికల సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం పనిచేసిన నిందితులు తమ పార్టీకి చెందిన వారు ఎలా అవుతారంటూ వైసీపీని ప్రశ్నించారు. పెంచలయ్య హత్యతో తనకు సంబంధం ఉందని సిపిఎం నేతలు ఆరోపిస్తే వారు ఎలాంటి శిక్ష విధించినా తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు కోటంరెడ్డి. నిన్న మొన్నదాకా లేడీ డాన్ అరుణ తమ పార్టీ కాదంటూ చెప్పుకొచ్చిన టీడీపీ వైసీపీ నేతలు ఇప్పుడు అరవకామాక్షి వ్యవహారంలో మరోసారి రచ్చ చేస్తున్నారు. కామాక్షితో తమ పార్టీ తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.